చూడండి ఫ్రెండ్స్, వాటర్ ఎలా పాస్ అయిపోయిందో. మనం దీనికి వాటర్ వేసుకోక్కర్లేదు. ఇలా వచ్చిన ఉప్పుకు వచ్చిన వాటర్ అంతా మనం ఇలా ఎగరబెట్టుకోవాలి. ముక్క చూడండి మెత్తగా అయిపోయింది, ఇదిగో నలిగిపోయింది, అలా వచ్చేస్తుందండి. ఇప్పుడు మనం నూనె పెట్టుకొని చూద్దాం. చూడండి అంతా ఎగురుకుపోయింది, చక్కగా డ్రై అయిపోయింది. ఫ్రెండ్స్, చికెన్ ఉడికిపోయి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు నూనె పెట్టుకున్నానండి. ఒక పావున్నర నూనె వేసి సరిపోద్ది. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకుందాం. నూనె చక్కగా కాగిపోయిందండి బాగా. చూడండి, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బాగా బ్రౌన్ కలర్ రావాలి. దాంట్లో కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం. ఇది బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందామండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బ్రౌన్ కలర్ వచ్చేసిందండి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాం. చూడండి, నేను అల్లము, కొబ్బరి, చిన్నులపాయ, కొంచెం పెద్దలపాయ కలిపి పేస్ట్ చేసుకున్నాను. అది కూడా బాగా వేగాలి. చూడండి, ఇలా వేగిపోతే కానీ పచ్చి వాసన రాకుండా ఉంటే మనం చికెన్ వేసినా కూడా. అల్లం పేస్ట్ కూడా వేగిపోయిందండి. చూడండి, ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాం. ఇందాక ఉడకబెట్టి ఉంచుకున్నాం కదా, ఆ చికెన్ వేసేసుకుందాం అండి. చూడండి, చికెన్ బాగా కలవదిప్పుకున్న తర్వాత మనం కారం వేసుకుందాం. ఆ మసాలా అంతా పట్టేయాలండి. ఇప్పుడు కారం వేసేసుకుందాం. చూడండి, కారం వేస్తున్నాను. ఇప్పుడు కారం వేసేసుకుందాం. కారం కూడా బాగా పట్టాలండి ముక్కకి. చూడండి, నేను ఎలా తిప్పుతున్నానో అలా తిప్పాలి. ముక్క బాగా తీసుకోవాలి, డ్రై అవ్వాలి, ఆ తడి అంతా పోవాలి. చూడండి, ఇప్పుడు మనము ధనియా పౌడర్ వేసుకుందాం. కొంచెం ధనియా పౌడర్ వేసాను. ఇది కూడా బాగా డ్రై అయ్యేలాగా తిప్పుకుందాం అండి. చూడండి, ఇప్పుడు మనం గరం మసాలా వేసేసుకుందాం. గరం మసాలా కొంచెం వేస్తున్నానండి. చాలండి, ఎక్కువ అక్కర్లేదు. మనము ఈ పేస్టు ఇవన్నీ వేసుకున్నాం కదా, బాగా కలవబెట్టుకోవాలి. టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి. మనకి ఇందాకే ఉడికిపోయింది. చూడండి ఎలా డ్రై అయిపోయిందో. ఇప్పుడు మనం లాస్ట్గా కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఉప్పు కారం చూసుకుందాం. ముక్క బాగా ఉడికిపోయిందండి. ఇందాకే వాటర్ వేయక్కర్లేదు. బాగా వచ్చేసింది ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.